పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలతో ఫోన్లో చాటింగ్ చేస్తున్న శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ధర్మవరం యువకుడు నూర్ మొహమ్మద్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్ఐఏ కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి కీలక సమాచారం అందడంతో అప్రమత్తమైన ధర్మవరం పోలీసులు గత కొద్ది రోజులుగా అతనిపై నిఘు పెట్టారు. నిన్న రాత్రి నూర్ మొహమ్మద్ ఇంటి పరిసరాల్లో రెక్కి నిర్వహించారు. తెల్లవారుజామున డీఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో పోలీసుల బృందం నిందితుడి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. అతను ధర్మవరం సూపర్ మార్కెట్ సమీపంలోని సల్మాన్ బిర్యానీ సెంటర్లో పనిచేస్తున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయడంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నూర్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల ప్రభావానికి లోనైనట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు పాక్ని ఉగ్ర సంస్థలతో నిత్యం వాట్సాప్ చాటింగ్ చేస్తూ సుమారు 30 ఉగ్రవాద సంస్థల్లో సభ్యుడిగా ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి ఇంట్లో కొన్ని సిమ్ కార్డులు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు. సిమ్ కార్డులు ఎక్కడ కొనుగోలు చేశాడు, ఎలా వినియోగిస్తున్నాడు, ఒక్కో సిమ్ కార్డుతో ఎన్ని వాట్సాప్ గ్రూపు సభ్యుడిగా ఉన్నాడు, ఏ విషయాలపై చాటింగ్ చేస్తున్నాడనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఫోన్ కాల్స్ సంబంధించి సమాచారం కోసం ఆయా సిమ్ నెట్వర్క్ సంస్థల నుంచి సేకరించేందుకు అధికారికంగా మెయిల్స్ పంపుతున్నారు. సింధూర్ ఘటన తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలతో నూర్ మొహమ్మద్ ఎక్కువ సార్లు మాట్లాడినట్లు తెలుస్తుంది.